రైట్, మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనగం దయాకర్ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడడం. దయాకర్ గారు, మన లాస్ట్ టైం కూడా ఇదే విషయంపై మాట్లాడాము. అట్లీస్ట్ ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నాము. కొలిక్కి రాకపోగా ఈ సమస్య జటిలమవుతుంది. ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయలేము అంటోంది, వాయిదా వేయాల్సిందే అని నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కువగా విమర్శలు మీ మీదే వస్తున్నాయి. మీరు కానీ, మానవతరాయ్ గారు కానీ, రియాజ్ గారు కానీ. ఒకప్పుడు మీరు నిరుద్యోగుల తరఫున పోరాటం చేసిన వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు, పక్కదారి పట్టిస్తున్నారు అనేది? ప్రధానంగా గతంలో ప్రభుత్వాలు 10 ఏళ్ల కాలంలో నిరీక్షణ ఉన్నటువంటి టిఎస్సి అభ్యర్థులు ఏదైతే ఉందో, ఇవాళ ప్రభుత్వం కరాఖండిగా పోస్టులను భర్తీ చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో ఉన్నది. ప్రభుత్వం ఒకవైపు 11,000 పోస్టులు భర్తీ చేస్తే ఇదే చివరిది కాదు, మళ్ళీ 11,000 కాదు, మళ్ళీ ఇంకొక 15,000 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవే చివరి కాదు. మీరు అందరికీ, నేను అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీన్ని కొంతమంది దీన్ని కాస్త ఆందోళన ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, ఏది మాకు రావట్లేదు కానీ ఎంత ఇప్పుడు 1,00,000 మంది రాసినా, 2 లక్షల మంది రాసినా 11,000 మంది మాత్రమే కదా వచ్చేది ఈ నోటిఫికేషన్ లో. కాబట్టి మళ్ళీ 11,000 మందికి అయితే న్యాయం జరుగుతుంది కదా. గతంలో ఇదే కేసీఆర్ హయాంలో డిఎస్సి కోసము ఎంత పెద్ద యుద్ధాలు జరిగినాయి, ఎంత పెద్ద పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ పోరాటం లేకుండా, ఎక్కడ లేకుండా విద్యార్థులు, నిరుద్యోగుల బాధను చూసే కదా వేసింది. కాబట్టి ప్రభుత్వం కరాఖండిగా డిఎస్సి విషయంలో ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా కరాఖండిగా చెప్పారు, దయచేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మీరు స్వాగతించాల్సిందే. మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటూనే ఉంటాయి. రేపు జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ నింపబోతా ఉంది. కాబట్టి ఇంకొక అంశం ఏంటంటే, గ్రూప్ 2 కు డిఎస్సికి మధ్యలో టైం లేదనే సందిగ్ధం ఉంది కాబట్టి ఆ గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. నాకు తెలిసి గ్రూప్ 2 అభ్యర్థులకు కొంచెం శుభ పరిణామం కూడా రాబోతుంది, మంచి అవకాశం కూడా ఇవ్వబోతుందని నేను భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా దీని ఆలోచన సానుకూలంగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి టీజీపీఎస్సీ కూడా ఆ గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అనే దశ ప్రారంభమైంది. జాబ్ క్యాలెండర్ ద్వారా తెలంగాణలో నిరుద్యోగులకు దిశ మారబోతోంది. కొందరు దీని మీద ఏదో ఒకటి మేము పట్టుకున్న దానికి 3 కాళ్ళలాగా, కొందరు ఉన్నటువంటి పరీక్షలు రాయనట్టు వాళ్ళు, అంటే ఏదో ఒక లీడర్లు కావాలనుకునే వాళ్ళు ఒక మొండి ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. దానివల్ల ఉపయోగం కాదు. అసలైన నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు, దాన్ని స్వాగతిస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా నాకు చాలా మంది, అనేక మంది కాల్ చేస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పరీక్ష రాసే వాళ్ళు, ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పదే పలు రకాలు ఉన్నటువంటి అవకాశాలు రాకపోతా ఉన్నాయి. మీరు నిరుద్యోగ అభ్యర్థులు కూడా దానికి సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ కాండి. ఇక్కడ ఇలాంటి మీరు పోరాటాల్లో ఇంకా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఏదైతే బీఆర్ఎస్ గాని, బీజేపీ, దీన్ని ఏదైతే ఉసిగొలిపే రాజకీయాలకు మీరు బలి కావద్దని కూడా నేను నిరుద్యోగులకు మనవి చేస్తా ఉన్నాను. ఇది చేతల ప్రభుత్వంగా, గతంలో కోతల ప్రభుత్వాలు ఉండే, ఇది చేతల ప్రభుత్వం. ఇవాళ మీరు చూశారు, ఇవాళ రుణమాఫీ విషయంలో 1 రోజులకు ముందు ఇవాళ షెడ్యూల్ ఇచ్చి జీవో తీసుకొచ్చి ఇవాళ ప్రారంభమైంది. అంటే మీరు ఆలోచన చేయండి, మనం ఏదైతే చేస్తున్నామో ఎందుకు ఆలోచించట్లేదు మరి అంటున్నారు. డిఎస్సికి సంబంధించి వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నప్పుడు దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేయట్లేదు అన్నారు. ఒక్క నిమిషం, డిఎస్సికి సంబంధించిన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు, ఒక నిమిషం మీతో మాట్లాడతారు. ఓకే. ఐఏఎస్లు పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తులే అక్కడ ఉన్నారు మాతో పాటు అని మీరు అన్నారు. వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి లీగల్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉండాలి, ఈ నోటిఫికేషన్ వస్తే ఫర్దర్గా ఎలా ఉంటుందని వాళ్ళు చెప్తారు. మిమ్మల్ని పిలిచింది, మీ 4 వ్యక్తులు పిలిచింది ఎందుకంటే మీరు స్టూడెంట్స్తో ఉంటున్నారు, బయట నిరుద్యోగులతో ఉంటున్నారు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలిచారు. మిమ్మల్ని పిలిచిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి? మిమ్మల్ని పిలిచిన తర్వాత మాకు నోట్ల మన్ను కొట్టిన పరిస్థితి చేశారు తప్ప మీరు ఏం చేయాలి? మీరు ఇప్పుడు అన్నారు 25,000 ఉద్యోగాలు అని అన్నారు. మేము బస్ యాత్రలు చేసి మేము ప్రతి గ్రామానికి వెళ్ళి అందరితో మాట్లాడినప్పుడు మాకు చేసిన ప్రతి నిరుద్యోగికి చేసిన వాగ్దానం ఏంటంటే 25,000 స్కూళ్ళు ఉన్నాయి, స్కూల్కి ఒక ఖాళీ చొప్పున చూసుకున్నా కానీ 25,000 ఖాళీలు మేము భర్తీ చేయబోతున్నాం అన్నారు. 11,000 నోటిఫికేషన్ వేసినప్పుడే మాకు 1-2 ఉంటే రేపు 5,000 నోటిఫికేషన్ వేస్తే మేము ఎలా చదవాలి? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 100 కోట్లు సంపాదించుకునే ఇన్స్టిట్యూషన్స్కి మేము మళ్ళీ కోచింగ్లు తీసుకొని ఏళ్ల తరబడి వెయిట్ చేసి వాళ్లకు 100 కోట్లు తగలబెట్టాలా? ఇంకొకటి, ముదిరిపోయిన బెండకాయలు, రౌడీలు,
తలక మాసినోళ్ళు ప్రతిపక్షాల వెనుక ఉన్న ప్రతిపక్షాలు వీళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్నాయని మీరు సీఎం సాక్షాత్ సీఎం రేవంత్ గారే అలాంటి చాలా హీనమైన కమెంట్స్ చేశారు. మరి ముదిరిపోయిన బెండకాయలను ఇలా ఏళ్ల తరబడి కూర్చున్న వాళ్ళను మీరు ఇలాగే మీరు ఏమన్నారు 11,000కు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఉంది కాబట్టి అంతమందికి న్యాయం జరుగుతున్నారు. మరి మిగిలిన వ్యక్తులు ఇలాగే బెండకాయలాగా ఉండాలా? మీరు 25,000 ఇప్పుడు వేస్తే సరిపోతుంది కదా. మీరు అన్నట్టుగా 16,000 ఇంకొక 6,000 వేస్తా అన్నారు కదా. 17,000 నోటిఫికేషన్ ఇంకొక 3,000 ఆగితే ఇంకొక 6,000 మంది 6,000 మందికి న్యాయం చేకూరుతుంది కదా. మీరు ఎందుకు ఆ ప్రయత్నానికి మొగ్గు చూపారు? మేము గత 4 నెలల నుంచి ఎప్పుడైతే మీరు డేట్స్ అనౌన్స్ చేశారో, ఫస్ట్ డిఎస్సి అనౌన్స్ చేసిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్ మధ్యలో ఇరికించారు, చాలా ఇబ్బంది అవుతుందని 4 నెలల నుంచి నేను ప్రత్యేకంగా నేనే ఉన్నాను. అందులో నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాను. బల్మూరు వెంకటన్నకు నా మిత్రులు చాలా మంది వెళ్ళారు. డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే దిల్సుఖ్ నగర్ నుంచి ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి రియాజ్ సార్ని కల్పించాను. రియాజ్ సార్ కనీసం ఒక 5 సార్లు కలిసాము. సార్ కూడా ఎవరిని డిప్యూటీ సీఎంని అలాగే దీపాదాస్ మున్షి మేడంని కలిసిన ఇగో నేనే తీసుకొచ్చాను, పిక్చర్స్ కూడా తీసుకొచ్చాను. ఇంతకంటే ఎవిడెన్సెస్ ఏం కావాలి? మేము ఇంతగానం మొత్తుకుంటుంటే మీ పార్టీ కోసం ఎంతోగానం కొట్లాడాము. మాకు న్యాయం చేయండి అన్న. మీరు వెళ్ళి సీఎంకి ఏవేవో చెప్తున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్ అన్న, మీకు మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, అసలు టెట్కి డిఎస్సికి మధ్యలో ఉన్న అసలు ఈ సిలబస్ తారతమ్యం మీకు తెలుసా? టెట్కు డిఎస్సికి మధ్యలో రిజల్ట్ వచ్చిన తర్వాత జస్ట్ 22 డేస్, ఎన్ని డేస్? 22 డేస్ ఉన్నాయన్న. కొత్త వాళ్ళకైనా కానీ 60,000 మంది పైగా కొత్తగా క్వాలిఫై అయినారు. దీనికి టెట్కి ఏం చదువుతారు, డిఎస్సికి ఏం చదువుతారు, అసలు ఎన్ని బుక్లు చదువుతారు, ఎంతసేపు చదివితే కనీసం సింగిల్ రీడ్ అవుతుంది అనేది మీకు అవగాహన ఉందా? ఉంటే మీరు సీఎంకు ఏం చెప్పారో ఇప్పుడు చెప్పండి అన్న. మొత్తం రాష్ట్రం మొత్తం వినాలనుకుంటుంది ఈ మాట. ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాతే మాకు చాలా దురదృష్టకరమైన సాడ్కు గురయ్యేటువంటి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీరు ఇప్పటికీ కూడా గ్రూప్ 2 ఎందుకు మీరు వెబ్ నోటీస్ లేరంటే వీళ్ళకు ఇంతసేపు మిమ్మల్ని వీళ్ళని ఆవేదనకు గురి చేసినాం కాబట్టి ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే బగ్గుమంటారు, అందరు కలిసి మమ్మల్ని తరుముతారు అని చెప్పేసి మీరు ఇప్పటివరకు రిలీజ్ చేయట్లేరు. ఇప్పటికి కూడా లోపాయకార ఒప్పందాలు చేసుకొని అది గ్రూప్ 2 వాళ్ళకు సమర్థించే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం కూడా మా దగ్గరకు వచ్చింది. మరి మీరు ఏమైనా పోస్టులు అమ్ముకోదలుచుకున్నారా? ఇంత హడావిడిగా మేము వద్దంటున్నా కానీ 80% కంటే ఎక్కువ మంది వద్దంటున్నా కానీ మీరు కండక్ట్ చేయమని అడుగుతున్నారంటే మీరేమైనా అమ్ముకునే ప్రోగ్రామానికి తెరలేకపోతున్నారా? గత ప్రభుత్వం ద్వారానే మోసపోయిన నిరుద్యోగులు ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగే మోసపోవాలి? మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పండి ఇప్పుడు. నేనేమంటున్నాను, మన మిత్రుడు చెప్పినట్టు పోస్టులు అమ్ముకుంటారు అనే నిరీక్షణ ఇప్పుడు వాళ్ళ కోసమే కదా ప్రభుత్వం నిరీక్షణలో ఉన్నటువంటి. మీరు సంవత్సరాల తరబడి చదువుతున్నారనే కదా నేను ఇవాళ పోస్టులు వేసింది. ఆనాడు కేసీఆర్ 5,000 పోస్టులు పైచీలకు వేస్తే 2023 సెప్టెంబర్ లో జరిగింది. ఇవాళ 6,000 పోస్టులు కలిపేసింది. ఇప్పుడు ఆయన అంటున్నారు ముఖ్యమంత్రి గారి పైన, మరి ముదిరిపోయిన బెండకాయలు సంవత్సరాల తరబడి చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ఒక జీవితం ఇవ్వాలి, వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలనే కదా. నిజంగా మీకు టాలెంట్ ఉంటే ఈ దశలలో ఈ పోస్టులలో మీరు మంచి కొట్టుకొని జాబులో మీరు ఉత్తీర్ణులై మీరు జాబ్ కొట్టుకొని నిరుద్యోగం ఉన్నటువంటి మీరు ఉద్యోగి తయారు కావచ్చు కదా. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్? నేను అనేది ప్రభుత్వం ఒక్కరి కోసం ఆలోచించదు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి చదువుతున్నటువంటి నిరీక్షణ నిరుద్యోగుల కోసం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. మళ్ళీ కూడా నిన్న భట్టి గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ ప్రతి వేకెన్సీని ప్రతి ఖాళీలు రేపు అవసరమైతే మళ్ళీ ఒక 11,000 వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 2 విషయాలకు నాకు ఆన్సర్ చేయండి. మీరు ఏదైతే 11,000తో ఇప్పుడు డిఎస్సీ వేస్తున్నారో మీ దృష్టిలో అది మెగా డిఎస్సీ? ఎందుకంటే మీరు ఎలక్షన్ ఇచ్చిన హామీ మెగా డిఎస్సీ వేస్తాము 6 నెలల్లో అని. 11,000తో వేసేది మీ దృష్టిలో మెగా డిఎస్సీ అనే ఒకటైతే, రెండోది బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఉన్నప్పుడు 1:100 సాధ్యమవుతుంది గ్రూప్ 1లో అని చెప్పారు. ఇప్పుడు అదే బట్టి విక్రమార్క గారు సాధ్యం కాదు 1:50 సాధ్యమవుతుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈ 2 విషయాలకు నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, నేను అనేది ఇవాళ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఖాళీలను బట్టి ప్రభుత్వం భర్తీ చేస్తా ఉంది. మళ్ళీ ఒక ఈ 2-3 నెలలు ఈ డిఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీలను మొత్తం కూడా తీసేసి చెప్పకూడదు కదా మేడం. నేను అనేది మనం ఈయన మేనిఫెస్టోలు కూడా ఇవాళ అమలు చేస్తా ఉన్నాం. మీరు చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టోలు ఉన్నాయి కదా, మేనిఫెస్టోలు ఉన్నాయితో పాటు లేని కూడా మనం భర్తీ చేస్తా ఉన్నాం. మేడం నేను అనేది ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి ముమ్మాటికి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు చాలా నిబద్ధతో ఉన్నారు. నేను అనేది మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి రాష్ట్రంలో ప్రతి శాఖలో ఖాళీలను భర్తీ చేయబోతుంది ప్రభుత్వం. మీరు చూడండి ముఖ్యమంత్రి గారు బట్టి గారు 1:50 అనేది జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని గురించి 1:100 గురించి మాట్లాడారు. ఇలా జీవో నెంబర్ 55 మనం రద్దు చేసినాం. జీవో నెంబర్ 29 తీసుకొచ్చింది. కాబట్టి మెరిట్ గల విద్యార్థులు షెడ్యూల్ కులాలు వెనుకబడినటువంటి తరగతులకు
ఇవాళ మెరిట్ విద్యార్థులకు న్యాయం జరగబోతుంది 1:50 దేశంలో కూడా 1:50 ఎక్కడ లేదు. ఓన్లీ వాళ్ళు తెలంగాణలో అమలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా 1:100 1:50 జరుగుతా ఉంది. కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మళ్ళీ అదే పాత పద్ధతిలో పోతే గతంలో 2 సార్లు ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు గ్రూప్ 1 నిర్వహించలేకపోయినాయి కాబట్టి ఇవాళ గ్రూప్ 1 న్యాయబద్ధంగా పారదర్శకంగా నియమించి 563 పోస్టులు ఈ నిరుద్యోగులకు ఇవ్వాలని, అంటే యూపీఎస్సీ తరాలు ఎక్కడ లేని విధంగా ఈ రోజు భారీ ఎత్తున పోస్టులను భర్తీ చేసింది. మీరు చూడండి. కాబట్టి ఇది అందరికీ గొప్ప అవకాశం కదా. మీరు ఏ నిరుద్యోగులు అడగండి, చాలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 563 పోస్టులు అంటే మామూలు విషయం కాదు, చాలా మాకు గొప్ప అవకాశం ఇచ్చిందని భావిస్తా ఉన్నారు. ఇవాళ 11,000 పోస్టులు డిఎస్సిలో ఇవ్వడం అంటే కూడా మామూలు విషయం కాదు. కొన్ని జిల్లాలలో కొన్ని రేకపోతుంది, మళ్ళీ వేకెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ అవకాశం కల్పిస్తారు. ఎందుకు దీని విషయంలో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి వాళ్ళ సెక్రటరియట్ ముట్టలు ఎంతమంది డిఎస్సీలు కావాలనుకునే వాళ్ళే పట్టుమని 10 మంది కూడా లేరు. బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ముట్టడి తప్ప ఇది. ఆ బీఆర్ఎస్ ముట్టడిలో 10 మంది కూడా ఈ రోజు పోలేదు కదా. అది బీఆర్ఎస్ ముట్టడా నిరుద్యోగుల ముట్టడా? ఐ మీన్ డిఎస్సీ అభ్యర్థుల అది బీఆర్ఎస్ ముట్టడి, నిరుద్యోగుల పేరుతోని బీఆర్ఎస్ ముట్టడి. గుర్తుపెట్టుకోండి. అర్జున్ ఒక్క నిమిషం మేడం, అన్నకి ఇంకొకటి ఏంటంటే, సర్లే మేడం, థ్యాంక్ యూ అన్న మాట వినండి అన్న. మీరు ఇట్లా తప్పించుకుంటే ఎట్లా? ఎవరు తప్పించుకోలేదు. వినండి అన్న, ఇప్పుడు డిఎస్సీ అభ్యర్థులను ఒక మాట మీరు ఇప్పుడు మీ మాటల్లో తప్పులు ఆయన తప్పించుకోవట్లేదు. మొన్న కూడా డిబేట్ కి వచ్చారు, చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు, ఆయన ఆన్సర్ చెప్పారు. ఉద్యమకారులే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఒకసారి కాల్ కట్ తప్పించుకున్నాడు. ఎందుకో చెప్తాను, నేను మీడియా ముఖంగా చెప్తాను ఎందుకు తప్పించుకున్నాడు. డిప్యూటీ సీఎం అంతటి వ్యక్తే 6,000 ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ చేస్తామంటే ఈయనే ఇప్పుడు 11,000